2 బిలియన్ మంది ఉన్న ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ 8.2 బిలియన్ మంది ఉన్న ఈ ప్రపంచంలో 2.38 మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులు ఏదో ఒకటి నమ్ముతారు. ఇందులో కొంతమంది విశ్వాసులు పరిశుద్ధులు అని అంటారు. మరి విశ్వాసుల్ని మీ విశ్వాసం అంటే ఏంటి అని మనం వాళ్ళు అడిగితే వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే నమ్మటమే విశ్వాసం అని అంటున్నారు. మరి నమ్మటం అంటే ఏ నమ్మకం? బైబిల్ పరంగానా లేక లోక పరంగానా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పిల్లలు పుడతారని, ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే రోగాలు పడతాయని ఇలా నమ్ముతాన్ని విశ్వాసం అంటున్నారు. మరి క్రైస్తవులందరూ ఒకే నమ్మకం మీద ఉంటున్నారా అంటే లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవ్యం చాలా రకాలుగా చీలిపోయింది. ఫెలోషిప్ లని, బాప్టిస్ట్ చర్చిలని, లోదరన్స్ అని, క్యాథలిక్స్ అని ఇలా రకరకాలుగా చీలిపోయింది. మరి వీళ్ళందరూ ఎన్నో రకాలుగా చీలిపోయారు. వీళ్ళందరూ ఒకే విశ్వాసం మీద ఉంటున్నారా అంటే లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళు అంటున్నారు. మనం చెబుతుంటే ఎదురు మాట్లాడుతున్నారు. అది విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలియక విశ్వాసం అంటే ఏంటో తెలియక ఈ రోజు క్రైస్తవ్యం ఉంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం నుంచి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. అసలు ఫస్ట్ దేవుడు మనుషుల మాటలు నమ్మొద్దని చెప్పాడు. వాక్యం నేర్చుకోవాలని చెప్పాడు. మనుషుల మాటలు నమ్మకూడదు. విశ్వాసం ఎన్ని రకాలని దేవుడు బైబిల్లో చెప్పాడంటే ఎఫెసీ పత్రిక 4:5. ఎఫెసీ పత్రిక 4:5. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ మనకి ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని చెప్పారు. మరి ఎవరి విశ్వాసాలు అన్ని ఒకటే అయినప్పుడు మీ విశ్వాసాలు మా విశ్వాసం మాదని ఎందుకు అంటున్నారు? ఇక్కడ దేవుడు ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని చెప్తున్నారు. ఇప్పుడు మరేమో మాత్రం కొంతమంది గుణదల మాత అని, క్రీస్తు సాక్షులని, యెహోవా సాక్షులని, ఇక్కడ యేసు నమ్మేవారు ఇలా చాలా మంది ఉన్నారు. అంటే విశ్వాసం అనే అర్థం తెలియకుండా ఎవరి విశ్వాసాల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అంటే ఏంటి అంటే అదృశ్యమైనవి ఉంది అని నమ్మటాన్ని విశ్వాసం అని చెప్పారు. అదృశ్యమైనవి అంటే ఏంటి? కంటికి కనిపించినవి అని అంటే వాక్య సంబంధమైనవి. అని పరలోకం, నరకం, దేవుడు, దేవదూతలు వీళ్ళందరూ ఉన్నారని నమ్మటాన్ని విశ్వాసం అన్నారు. కానీ ఈ రోజున్న క్రైస్తవ్యంలో బోధకులు ఏం చెప్తున్నారు? కంటికి కనిపించే రోగాలు పోతాయని, పిల్లలు పుడతారని, ఉద్యోగాలు వస్తాయని ఇలా చెప్పడాన్ని విశ్వాసం అంటున్నారు. ఇలాగా చెప్పడాన్ని ఇక్కడ విన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఈ నమ్మితేనే మరిన్ని పోతాయని వాళ్ళు ఈ ఆలోచనతోటి దేవుని అంగీకరిస్తున్నారు. తెలియకుండా దేవుని అంగీకరిస్తున్నారు. అసలు విశ్వాసం అంటే అదృశ్యమైనది నమ్మటాన్ని విశ్వాసం అని దేవుడు చెప్పాడు. ఇంకోసం చూస్తే 1 పేతురు 1:8-9 మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు కన్నులారా చూడకే విశ్వసించు. ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించున్నారు. మీరు ఆయన చూడకపోయినా ప్రేమించవచ్చు. దేవుడు చెప్పిన మార్గంలో నడిచి దేవుడు చెప్పిన మాటలు నమ్మితే మీరు నిత్య జీవాన్ని పొందుకోవచ్చని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆయన చూడకపోయినాను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు ఈ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందవచ్చును. ఆత్మరక్షణ చూడకపోయినా కానీ విశ్వాసంతో దేవుడిని నమ్ముకుంటే ఆత్మరక్షణ పొందుతామని మనకి ఇక్కడ కనిపిస్తుంది. రోమపత్రిక 8:24. రోమపత్రిక 8:24. నిరీక్షణ కలిగిన వారు రక్షింపబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. దాని కొరకు నిరీక్షించను. ఇక్కడే అంటున్నారు నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. మనం ఎదురు చూసేది మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కానీ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంటే ఏమంటారు? నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. దేనికోసం నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉండాలని ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంటే నిరీక్షణ కలిగి ఉండాలని అంటున్నారు.
ఎలాగే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణలో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు చూస్తున్న దానికోసం ఎవరు ఎదురు చూడరు కదా, చూడని దానికోసం ఎదురు చూస్తారు. కానీ నమ్మే వాళ్ళందరూ ఎలా నమ్ముతున్నారు? పిల్లలు కొడతారని, ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే ఇంకేదో అయిద్దని చెప్పి అంగీకరించే వాళ్ళందరూ, దేవుడిని అంగీకరించే వాళ్ళందరూ ఈ లోకసారమైన సుఖాల కోసమే దేవుడిని అంగీకరిస్తున్నారు. శ్రమలన్నాక కొన్నాళ్ళకి వస్తాయి, బాధలన్నాక మళ్ళీ వస్తాయి. కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇలా మామూలుగా లోకానుసారంగా నమ్మిన వాళ్ళు ఏమైపోతారు? అవి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారు. రోమపత్రిక 10వ అధ్యాయం 8. అదే రోమపత్రిక 10వ అధ్యాయం. వాక్యం నీ యొద్దను, వాక్యం నీ యొద్దను, నీ నోటను, హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యమే. ఇక్కడ రోమేలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. నీ నోటను అంటే దేవుణ్ణి నీ నోటితో ఒప్పుకొని ప్రభువు తండ్రి ప్రభుని మృతులలోనికి లేపబడినని మనము హృదయంలో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న యేసు ప్రభువుని ఒప్పుకొని దేవుని మృతులలోనికి ఆయన లేపడని నీ హృదయమందు విశ్వసించినప్పుడు దేవుడు మన నోటితో ఒప్పుకోవాలి. అది ఎలాగా అంటే విశ్వాస వాక్యం వలనే. రోమపత్రిక 10:15. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. మనకు వినట వల్ల విశ్వాసం కలుగు. తెలియని దాని గురించి మనం చెప్తే మనం నమ్ముతాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అది దేని వల్ల కలిగిద్ది? క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుందని చెప్తున్నారు. లూకా పత్రిక 17వ అధ్యాయము 5. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఇక్కడ అపోస్తలులు ఏమంటున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతున్నారు. కానీ ఈ రోజు క్రైస్తవులు మనమందరం ఏమని అడుగుతున్నాము? మాకు వ్యాపారం అభివృద్ధి పొందించమని, లేకపోతే మాకు ఇంకేదో చేయమని, మాకు రోగాలు తగ్గిపోవాలని, లేకపోతే మాకు జాబులు రావాలని, ఇలాగా లోకానుసారంగా వాళ్ళు అడుగుతున్నారు. ఇలా చూసుకుంటే అపోస్తలులు వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతున్నారు. మరి ఈరోజు మన విశ్వాసం ఎలాంటిదో మనం చూసుకోవాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా, మన విశ్వాసం వీళ్ళతోటి ఉందా లేదా అని మనం చూసుకోవాలి. 1వ కొరింథీ 11:28. ఆ విశ్వాసం ఎలాంటిదో 1వ కొరింథీ 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని ఆలోచన, మనిషిని ఆత్మ తప్ప మరెవరికి తెలియదు. కాబట్టి నేను నువ్వే పరీక్షించుకోవాలి. అది ఎలాగంటారా? బైబిల్ చదివి నీవు ఎలా ఉన్నావో పరీక్షించుకోవాలి. తను తానే పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం కొంతమంది మేమే విశ్వాసులు, మేమే నీతిమంతులు అని అనుకుంటారు. దీని గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. లూకా పత్రిక సువార్త 18వ అధ్యాయము 9-14 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయటికి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేసి నా సంపాదన అంతయు చెల్లించుచున్నాను. అయితే సొంకరి దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ మనకి దేవుడు నేనే నీతిమంతుడు అని అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇందులో 2 ఉన్నారు, పరిసయ్యుడు, సొంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నేను చోరుల వలె కాక, అన్యాయుల వలె కాక, వ్యభిచారస్తుల వలె కాక, నీ సొంకరి వలె కాక ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు. నేను సంపాదించిన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని
తన గురించి తాను గొప్ప చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు శంకర్ ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, దూరం నుండి ఆకాశం వైపు కన్నుల తిరిగి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, లేవా పాపిని నన్ను క్షమించమని పలికింది. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? శంకరుడి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు అని చెప్పాను. ఇక్కడ పరిస్థితి తను తాను హెచ్చించుకున్నాడు. నేనే నీకు మంత్రుడిని, నేనే శంకరవల్లి కాక బాగున్నాను అని చెప్పి ఆయన అనుకున్నాడు. శంకరాము దేవుడి వైపు ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక ఏడుస్తా నేను పార్పినేసా అని చెప్పి క్షమాపణ కోరాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 యాకోబు పత్రిక 2వ అధ్యాయము. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి? క్రియలు కలిగిందా ఉండాలి, లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21-22. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులను తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసినట్లు క్రియల మూలముగా అతనికి విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. అక్కడ అబ్రహాం గారు విశ్వాసంతో పాటు కాక తన కుమారుని బలి ఇయటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ క్రియ జరిగింది. క్రియ అంటే పని. మనం విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియ కూడా ఉండాలి. మనం నేర్చుకున్నది ఇంకొంతమందికి ప్రకటించాలి. విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలని దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ అబ్రహాం గారు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మనం పరలోకం కోసం ఎదురు చూడాలని చెప్తున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి తనకి అతిశయం కలుగు. ప్రతివాడు వాళ్ళు చేసే పనిని చూసుకోవాలి. ఇతరులను అంటే నేను చేసేది వాక్యపరంగా ఉందా లేదా, విశ్వాసంతో నాకు ఉందా లేదా అని చెప్పి నువ్వే పరీక్షించుకోవాలి. అప్పుడు నీకు నీ మీద ఒక క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు. ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి తనకి అతిశయం కలుగునని చెప్తున్నారు. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించింది. విశ్వాసం కాపాడుకుంటుంది. అంటే ఇక్కడ అపోస్తలులు గారు ఏమని చెప్తున్నారు? నీ వాక్యంలో నీవు మంచి పోరాటం పోరాడాలి. నీ కడ వరకు విశ్వాసం కాపాడుకోవాలి అని చెప్తున్నారు. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. నువ్వు ఇక మీదట నా కొరకు నీతి లేదని నిలబడి ఉన్నాను. నువ్వు అంతం వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో 3వ వచనంలో మనకి షద్రకు మీషకు అబేద్నెగోలని ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళని రాజు అగ్నిగుండంలో పడేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు చివరి వరకు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. అది కాదని చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తంలో మనకి సృష్టి ప్రారంభం మొదలుకొని హేబేలు మొదలైన వీళ్ళందరూ విశ్వాసులందరి గురించి అందులో ఉంటుంది. వాళ్ళందరూ ఎలాంటి విశ్వాస క్రియలు కలిగి ఉన్నారని మనకు తెలుస్తుంది.
స్టెఫెను, దావీదు, మోషే ఇలా చాలా మంది విశ్వాసంతో పాటు మన విశ్వాసం ఉందా లేదా అని భూమి ఈ అవకాశం విశ్వాసం పరీక్షించుకోవాలి. ఈ విశ్వాసం మనకి ఎలాంటిదో పరీక్షించుకోవాలంటే భూమి మీద ఉన్నంత వరకు మనకి ఈ అవకాశం ఉంటుంది. మనం చనిపోతే ఇంకా నరకానికి వెళ్ళిపోతాం. భూమి మీద ఉన్నప్పుడే మన విశ్వాసం ఎలాంటిదో మనం పరీక్షించుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన త్వరగా తీర్పు తీరుస్తానన్నారు. అంటే దీన్ని బట్టి విశ్వాసుల సంఖ్య తగ్గాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? రోజు రోజుకి విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి, మన విశ్వాసం ఎలాంటిదో మనమే ఆలోచించుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, సహించువాడు రక్షించబడును. దేవుడి నామం నిమిత్తం అందరం ద్వేషింపబడతాం, అంతం వరకు దాన్ని సహించేవాడు రక్షింపబడతాడని చెప్తున్నారు. చివరిగా 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మీ విశ్వాసం ఎలా ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టు వలె కాక యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. మనకి ఏం అర్థమైంది? విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్నదని నమ్మకాన్ని విశ్వాసం అన్నారు. అది ఎలాంటి విశ్వాసం? పరలోకం, నరకం, దేవుడు, సేవకులైన దేవదూతలు వీళ్ళందరూ ఉన్నారని నమ్మటాన్ని విశ్వాసం అన్నారు. విశ్వాసంతో ఉంటూ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అది వాటితో పరీక్షించుకోవాలి. విశ్వాసం క్రియలు కలిగిందే ఉండాలని మనం ఈ పాటలో నేర్చుకున్నాం. ఈరోజు మన పాట ఏంటి? విశ్వాసం అనగా ఏమి, పరీక్షించుకోవాలి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ